ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారు నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి దేవా. నీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి, నీ మాటల్ని గ్రహించడానికి ప్రభా కృపనివ్వండి తండ్రి. ఒక్కొక్కరితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. Hebrews chapter 11 verse 3, the worlds were framed by the word of God. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. ప్రపంచములన్నీ కూడా మరి అంటే ఈ భూలోకము దేవుడి వాక్యం వలన నిర్మించబడింది. ఎలా చెప్తున్నాము అంటే, మనం ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు చూద్దాము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను 3వ వచనంలో చూస్తున్నాం కదా. 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలమును, విశాలము మీద జలమును వేరుపరచగా ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. 9వ వచనంలో చూస్తే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములకు చోటనే కూర్చబడి ఆరిన నేలగా కనబడునుగాక అని పలకగా ప్రకారమాయను. సో అలా 1వ అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుడు పలకగా, మరి దేవుడు పలికెను అని మనం చూస్తుంటాం. దేవుడు పలకడాన్ని దేవుడి వాక్యం అంటాం, దేవుడి మాటలు అంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సృష్టి యావత్తుని దేవుడు తన మాట చేతనే నిర్మించాడు. ఒక్క మానవుని మాత్రం తన సుహస్తాలతో నిర్మించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ప్రపంచములన్నీ కూడా ఆయన నిర్మాణం చేత నిర్మాణించబడ్డాయి, ఆయన చేతనే చేయబడ్డాయి. అయితే ఈరోజు మానవులమైన మనమందరం ఏం చేస్తున్నాం తెలుసా? సృష్టిని సృష్టించిన దేవుని పూజించడం మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాం. సృష్టి దేవుడిచ్చినటువంటిదండి. మరి ఈ సృష్టిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, కానీ ఈ సృష్టిని పూజించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్తుతించాలి, కానీ సృష్టిని కాదు అని గ్రహించాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. చూస్తున్నాం కదా, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. మరి ఆదిలో వాక్యం ఉన్నింది, ఆ వాక్యమే దేవుడి దగ్గరే ఉన్నింది, మరి ఆ వాక్యమే దేవుడైనది. అయితే ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి కలిగినది ఏది కూడా ఆయన లేకుండా భూమి మీద కలగలేదు. సమస్తము ఆయన మాట ప్రకారమే భూమి మీద కలిగింది, సమస్తము ఆయన మాట ప్రకారమే భూమి మీద జరిగింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క భూమి బాధ్యత, భూమిని చూసుకునే విషయంలో, మరి ఏలుబడి చేసే విషయంలో మనుషుడికి అధికారం ఇచ్చాడో, సాతాను అధికారాన్ని మనుషుల దగ్గర నుంచి తీసేసుకుందండి. అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఇంతగా ప్రయాసపడుతున్నాం. ఈ యొక్క అవిధేయతను బట్టే దేవుడు కూడా లోకానికి రావాల్సి వచ్చింది. మానవుడిగా ఆయన కూడా జన్మించాల్సి వచ్చింది. మనందరినీ పాప బంధకాల నుంచి ఆయన విడిపించడానికి ఆయన కల్వరి శిలువలో బలియాగమైనాడు. ఆ కల్వరి శిలువ చిందించబడిన రక్తము చేతనే ఈరోజు మానవులమైన మనందరికీ కూడా పాప క్షమాపణ కలిగింది. కాబట్టి దేవుడి వాక్యము చాలా శక్తివంతమైనది, దేవుడి మాట చాలా శక్తివంతమైనది. దేవుడి మాట ఎలాంటిదంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది. దేవుడి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మరి అగ్ని లాంటివి. దేవుడి మాటలు అద్దం లాంటివి. మరి అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చుండి చూస్తే మన సహజ స్థితి అంటే మనకు కనబడుతుంది కదా, మనం ఏంటో అనేది చూపిస్తుంది కదా అద్దం. కాబట్టి అద్దము దేవుడి వాక్యం ప్రతిరోజు చదవటము ద్వారా మన ఆత్మీయ స్థితిని, మన యొక్క జీవితంలో మనం ఎలాంటి గమ్యస్థానానికి చేరబోతున్నామో, మనం ఏ విషయాల్లో మార్చుకోవాలి అనేది వాక్యమే మనకి చూపిస్తుంది అద్దంలాగా. అంతేకాకుండా దేవుడి వాక్యము సుత్తి లాంటిది. మరి సుత్తిని తీసుకుంటాం పని అవసరమైనప్పుడు. మరి ఏదైనా కడ్డీ కానీ ఏదైనా వంకరగా ఉంటే దాన్ని చక్కగా చేస్తాం. అలాగే దేవుడి వాక్యం కూడా వంకర మార్గంలో నడుస్తున్న మనల్ని చక్కని మార్గంలో నడిచేటట్లుగా చేస్తుంది దేవుడి యొక్క వాక్యము. ఈరోజు దేవుడి వాక్యము చేత మన పునాది నిర్మించుకున్నట్లయితే మన ఇల్లు ఏ విధంగా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది.
దేవుడు చెప్పాడు కదా, మరి ఇసుకతో కట్టబడినటువంటి ఇల్లు అలాగే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. మరి ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గాలి తుఫాను అన్నీ వచ్చినప్పుడు వెంటనే అది కొట్టుకొని పోతుంది. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బండ క్రీస్తే, ఆ వాక్యము క్రీస్తే. క్రీస్తు చేత మనం నిర్మించబడితేనండి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తుఫాన్లు ఏవో కాదు, ఈ లోకంలో ఉన్న సమస్యలు, ఆ యొక్క మరి ప్రకృతి వైపరీత్యాలు ఏవో కాదు, కానీ ఈ లోకంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి శ్రమలు ఎప్పుడైతే అవన్నీ వస్తే మన పునాది అనేది స్థిరంగా లేకపోతే, మన పునాది అనేది క్రీస్తు అనే బండ మీద నిర్మించబడకపోతే మనం ఏమైపోతాము, ఇసుక వలె కూల్చబడతాం అనమాట. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాన్ని దేవుడి వాక్యము చేత కట్టుకోవాలి. ఎవరైతే దేవుడి వాక్యము చేత తమ జీవితాన్ని నిర్మించుకుంటారో ఎన్ని చుట్టూ పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు పడిపోరండి, వాళ్ళు కూలిపోరు. ఎందుకంటే వాళ్ళు కట్టుకుంది ఎవరి మీద, క్రీస్తు అనే బండ పైన. ఎట్లా వస్తుంది ఆ శక్తి, ఎలా కట్టుకోవాలి అంటే ప్రతిరోజు దేవుడి మాటలు చదవటం ద్వారా, వినటము ద్వారా మనకి ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది మన జీవితాన్ని నిర్మిస్తుంది దేవుళ్ళో. కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితం అనేది పోరాటమేనండి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అంత ఈజీ అయిన జీవితం కాదు, ఇది పోరాటంతో కూడినటువంటి జీవితం. కాబట్టి ప్రతిరోజు కూడా శరీరానికి ఆత్మకి పోరాటమే, యుద్ధమే. ఎందుకంటే శరీరం అన్ని చేయాలనుకుంటుంది, కానీ ఆత్మ మరి దేవుడి చిత్తాన్ని మాత్రమే చేయాలనుకుంటుంది. అక్కడే శరీరానికి ఆత్మకి చాలా పోరాటం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వాక్యము చేత మనం నిర్మించబడి ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మన శరీరం కూడా ఆత్మకి లోబడ్డం నేర్చుకుంటుంది. ప్రతిరోజు కూడా దేవుడి మాటలు చదివే విషయంలో మనం అధ్యయనం చేయాలండి. అంటే మనం నేర్చుకోవాలి, నేర్చుకోకుండా ఏది రాదు కదా. ఒకరోజు 5 నిమిషాలు చదువుతాం, నెక్స్ట్ రోజు 10 నిమిషాలు చదువుతాం, తర్వాత 20 నిమిషాలు, ఇలా ప్రతిరోజు అభ్యాసం చేయటం ద్వారా దేవుని మాటలు చదవటాన్ని బట్టి, అలాగే ప్రార్థించటను బట్టి, దేవుడి మాటలు వినటను బట్టి మనం ఏమవుతామో ఆత్మీయంగా రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో దేవుడితో మనం ఏం చేయాలి, కనెక్టివిటీగా ఉండాలి. దేవుడి వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. దేవుడి మాటలు అనేవి మన హృదయంలో ఉండాలి. బైబిల్ చేతిలో ఉంటుందండి, కానీ దేవుడి వాక్యం ఎక్కడుంటుంది, మన హృదయంలో ఉంటుంది. మీ చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నట్లయితే దయచేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేవుడి మాటల్ని పరిచయం చేయండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చిన్న చిన్న దేవుడి వాక్యాలు పరిచయం చేయండి. కంఠిత వాక్యాలు వాళ్ళకి నేర్పించండి. ఎందుకంటే చిన్న వయసులో నేర్చుకునేటువంటి ఆ మాటలు వాళ్ళ హృదయంలో ఉంటాయి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పిపోరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ప్రపంచంలో దేవుడి మాటల చేత నిర్మించబడినప్పుడు మరి చిన్నతనములో మన బిడ్డల యొక్క జీవితంలో దేవుడి మాటలు నిర్మించబడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడి కోసం ఎంత గొప్ప మరి పనివారుగా ఎంతగా స్ట్రాంగ్ అవుతారో ఆలోచించండి. కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నామా, మొదటిగా మన బిడ్డలకి చెప్పే ముందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం బైబిల్ చదివితే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారండి. మనము దేవుడు వాక్యాలు చెప్పడం మనం చేస్తే వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి మన బిడ్డలు ఎదుట మనం ఏ విధంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. మనం చేసిందే మన బిడ్డలకి చెప్పాలి. మనం చేయంది పిల్లలకి చెప్తే వాళ్ళు ఏది చేయరండి, వాళ్ళు మనల్ని అనుకరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు వాళ్ళ ముందర మనం ప్రార్థన చేయాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళతో కలిసి మనం దేవుడి వాక్యం చదవాలి, వాళ్ళతో కలిసి మనం పాటలు పాడాలి. అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి చిన్నగా మొదలు పెడదాం. మన బిడ్డలు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నగా అలవాటు చేద్దాం. తప్పకుండా వాళ్ళు తర్వాత వాళ్ళంతకు వాళ్ళుగా చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారానే సాధ్యమవుతాయండి. ఒక్క రోజులో ఎవరు పెద్దవాళ్ళు కాలేరు కదా, ఒక్క రోజులో ఎవరు ఆత్మీయులు కూడా కాలేరండి. దినదినము ఎదుగుతూ ఉంటేనే మనం కూడా దేవుడిలో బలపరచబడతాం. మరి అపోస్తలుడైన పౌలు అంటారు, మీరు అన్నం తినవలసిన వారుగా ఉన్నారు కానీ ఇంకా మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆత్మీయమైన మన జీవితం ఏ విధంగా ఉందంటే ఇంకా పాలు తాగుతూనే కూర్చున్నాం అనమాట. అరే అన్నం తినాలి, అరిగించుకోవాలి అంటే ఇంకా దేవుడి మాటల్లో ఇంకా ఎంతో మరి నేర్చుకోవాల్సి ఉందండి. మనం నేర్చుకుంది ఏమీ లేదు ఇప్పటి వరకు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి నేర్చుకోవాలి అంటే ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. ప్రతిరోజు దేవుడితో మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడి మాటల చేత మన జీవితం నిర్మించబడుతుంది. మనము కూడా దేవుడి కోసం బలమైన పునాదిగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రపంచములన్నీ కూడా దేవుడి మాటతోనే నిర్మించబడి ఉన్నాయి. కాబట్టి ఈయనే శక్తివంతుడైన దేవుడు, ఈయనే సృష్టికర్త అయిన దేవుడు అని అంగీకరించాలి. మరి ఎవరికైతే ఇంకా తెలియదో వాళ్ళతో కూడా ఈ సత్యాన్ని మనం పంచుకోవాలి. కాబట్టి మొదటిగా మనల్ని మనం దేవుడిలో స్థిరపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రపంచము, ఈ యొక్క సృష్టి సమస్తము మీ మాట చేత నిర్మించబడింది అయ్యా. అయితే మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ స్వహస్తాలతో చేసుకున్నాం అయ్యా. నీ మాట వినడం మాకు నేర్పించండి. నీ వాక్యం అనే పునాది మీద, బండ మీద, క్రీస్తుని బండ మీద మా జీవితాలు కట్టండి. మేము నీ కొరకు సంపూర్ణులుగా తండ్రి నిలబడడానికి మా జీవితాలని స్థిరపరచమని, బలపరచమని, మా అందరినీ ప్రవ్వా నీ కొరకు బలమైన సాక్షులుగా లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.